కవిత అరెస్ట్ని మరవక ముందే బీఆర్ఎస్పై మరో పిడుగుపడింది. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్కి చెందినటువంటి ప్రతిమ మల్టీప్లెక్స్పై నిన్న తెలంగాణ పోలీసులు దాడి చేశారు. ఈరోజు తెల్లవారుజామున తెలంగాణ పోలీసులు ప్రతిమ మల్టీప్లెక్స్లో సోదాలు నిర్వహించగా అక్కడ 6,67,00,000 నగదు ఒక అట్టపెట్టెలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విజయ్ కుమార్ గారు, కవిత అరెస్ట్ని మరవక ముందే బీఆర్ఎస్పై మరో పిడుగుపడింది. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వినోద్ కుమార్కి చెందినటువంటి ప్రతిమ మల్టీప్లెక్స్లో ఈరోజు తెల్లవారుజామున తెలంగాణ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో 6,67,00,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏంటి సార్, అంటే వినోద్ కుమార్ గారు తన రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా ఆ ప్రతిమ మల్టీప్లెక్స్ నుంచే కొనసాగించారంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో వరుసగా బీఆర్ఎస్ నేతలకు షాకుల మీద షాకులు తగలడాన్ని ఎలా చూడొచ్చు అంటే ఏం చెప్తారు? ఇది ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయం. ఎన్నికలకి ఈ రోజే ఎన్నికల షెడ్యూల్ వస్తున్నటువంటి సమయం. ఎన్నికల షెడ్యూల్కి ముందే గతంలో ఎలా ఉంటే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరి కాళ్ళు వాళ్ళు సరంజామాన్ని రద్దు చేసుకోవడం, ప్రత్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టడం, ఇవన్నీ ఉంటున్నాయి. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఈ పరిస్థితి ఎలా మారుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా ఉన్నటువంటి షెడ్యూల్ రాకముందే అన్ని సెట్ చేసుకునేటువంటి దాంట్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు ఐటీ రైడ్స్ అయినటువంటిది కనిపిస్తుంది. ఈ ఐటీ రైడ్స్ అయినటువంటి సమయం పోలీసులు, తెలంగాణ పోలీసులు చేసినటువంటిది అది ప్రతిమకు సంబంధించినటువంటి ఒక మల్టీప్లెక్స్ బిజినెస్ సెంటర్, బిజినెస్ కేంద్రంగా ఉన్నది. పెద్ద కరీంనగర్ సిటీలోనే ఒక పెద్ద మల్టీప్లెక్స్ అది. అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ డబ్బులు దొరికినాయి అని చెప్తున్నారు. ఆ డబ్బులు అక్రమ సక్రమ అనేది తర్వాత ఐటీ దగ్గరికి పోయి నిరూపణ చేసుకొని అవి వస్తున్నాయి. ఇట్లా ఎన్నికల సమయంలో వివిధ చోట్ల పట్టుబడ్డ ఏ డబ్బు కానీ అది అక్రమము అని ఇంతవరకు ఎవరూ తేల్చలే. వీళ్ళందరూ ఒక 4-5 రోజులు, కాకపోతే ఒక వారం రోజులు 10 రోజులు డిలే అంతే. దీనికి లెక్కలు చెప్తున్నారు, పోయి తెచ్చుకుంటున్నారు. కాకపోతే ఆ రోజు వరకు మీడియాలో, అదేవిధంగా సోషల్ మీడియాలో 1 రోజు 2 రోజులు చర్చ. ఆ తర్వాత అంతకు మించి ఏ రకమైనటువంటి ఉపయోగం దీనివల్ల లేదు. ఈ 2 రోజుల వరకు ఇది మీడియాలో చర్చ జరుగుతుంది అంతే తప్ప ఎలక్షన్ ముందు రోజు, ఎలక్షన్ రోజు ఒక 2-3 రోజుల ముందు జరుగుతుందంటే ఆ ప్రత్యర్థులు ఎవరైనా ఎలక్షన్ నిజంగా ఎలక్షన్లకే పనిచేది ఉన్నట్టు, ఎలక్షన్లకే అవకాశం ఉన్నట్లయితే అది ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రతిమ మల్టీప్లెక్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. కరీంనగర్లో అక్కడ వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. ఆ డబ్బు తీసుకుపోయి రేపు బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అవకాశం కూడా ఉండేది. ఒకవేళ ఇప్పుడు రైడ్ చేసి తీసుకున్నారు, పోయిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఏం చేస్తారు, ప్రతిమ మల్టీప్లెక్స్ సంబంధించినటువంటి సిఏ వాళ్ళు, అడ్వకేట్స్ పోయి మొత్తం దానికి సంబంధించిన లెక్కలు చెప్తారు, పోయి తెచ్చుకుంటారు. ఇంతకంటే మించి జరిగేది ఏం లేదు. దీనికి ఆ పార్టీకి షాక్ అనో, ఆ వ్యక్తికి షాక్ అనో అనేది ఒక మీడియాలో 2 రోజుల ముందు 2 రోజుల చర్చ, 1 రోజు చర్చ కోసం ఇట్లా హెడ్లైన్స్ పెట్టుకోవడానికి, బ్రేకింగ్లు నట్టుకోవడానికి, చర్చలు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. లేకపోతే ఈ భారతదేశంలో ఎలక్షన్ ఎట్లా నడుస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక తీరుగా, విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మరో తీరుగా జరుగుతూనే ఉన్నటువంటి తంతు మనం చూస్తున్నటువంటి వ్యవహారము. నిన్న కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ కూడా అందులో భాగంగానే. అదేంది, ఒక కక్ష సాధింపు ముందే రాజకీయ ప్రేరేపితమైనది. రాజకీయ ప్రేరేపితమైనది ఏంది, ప్రధానమంత్రి ఇక్కడ అడుగుపెట్టే సమయానికి, హైదరాబాద్లో అడుగుపెట్టే సమయానికి గతంలో బీజేపీ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము అరెస్ట్ చేస్తాం అని చెప్పారు. 5:20 ఆయన అడుగు పెట్టాడు. 5:20 కవితను అరెస్ట్ అన్నట్టు అరెస్ట్ వారెంట్ లో చూపించడం జరిగింది. ఇవన్నీ ఒక రాజకీయంగా భారతదేశంలో ఓ రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎలా ఉంటాయి అనేది బీజేపీ చూపిస్తుంది. బీజేపీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జాక్ట్లీ, అంటే వినోద్ కుమార్ కూడా తన మీద ఐటీ దాడులు చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఇది బీజేపీ అలాగే కాంగ్రెస్ కుట్రే, మోదీ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు కలిసి ఆడుతున్నటువంటి నాటకమే ఇదంతా అంటూ కూడా ఆయన కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. అంటే నిజంగా ఇక్కడ తెలంగాణ సర్కార్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసిందా, అందులో భాగంగానే ఈ పోలీసుల సోదాలు నిర్వహించారా అంటే ఏం చెప్తారు?
అది వాస్తవం కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ కనిపించేది ఏంది, అధికారంలో ఉన్నటువంటి 2 పార్టీలు ఎలక్షన్, వీళ్ళకేంది ఇక్కడ ఒక ప్రాంతీయ ఆకాంక్షలతో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీని, ప్రాంతీయ పార్టీని మొత్తం ఏమి లేకుండా చేయాలి అనేటువంటిది 2 జాతీయ పార్టీలు పెట్టుకున్న లక్ష్యం. ఒక ప్రాంతీయ పార్టీ ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడే జాతీయ పార్టీలు రాజకీయంగా ఎదుగుదల లేకుండా పోతుంది. బీజేపీని దేశవ్యాప్తంగా కూడా నిలువరిస్తున్న పార్టీలు ఏమన్నాయంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ కంటే కూడా ప్రాంతీయ పార్టీలే నిరోధిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీలే అనేక చోట్ల అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్. దాదాపు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ ఫైట్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అనేక చోట్ల లేనటువంటిది. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట కొన్ని ప్రాంతీయ పార్టీలతోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఎక్కడ వాళ్ళ అవసరం. మిగతా ప్రాంతీయ పార్టీలే ప్రధానంగా బీజేపీ తోటి ఫైట్ లో ముఖాముఖి ఉన్నాయి. మ్యాక్సిమం 545 సీట్లు ఉంటే మొత్తం 180, 190 సీట్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ ఫైట్ ఉన్నటువంటిది బీజేపీతో. మిగతా చోట్ల అన్ని ప్రాంతీయ పార్టీలే బీజేపీ తోటి ఫైట్ జరుగుతున్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలతోటి కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకుంటుంది, కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు తెలంగాణ లాంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్నది. అందుకే ప్రాంతీయ పార్టీలు ఒక అస్తిత్వానికి ప్రతీకగా ఉంటున్నాయి భారతదేశంలో. ఈ అస్తిత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నన్ని రోజులు మా చెల్లుబాటు కాదు, మా మాట చెల్లుబాటు కాదు, మేము ఆధిపత్యం చెలాయించలేము ఆ రాష్ట్రం మీద అనేది ఈ జాతీయ పార్టీలకు ఉన్నటువంటి. జాతీయ పార్టీలు ఎంతసేపు తమ వ్యక్తుల స్వార్థం, తమకున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే సహకరిస్తున్నారో అదానీ, అంబానీ లాంటి వాళ్ళకు, అటువంటి బడా పెట్టుబడిదారులకే ఈ జాతీయ పార్టీలు కొమ్ముగాస్తున్నటువంటి ఉన్నాయి. ఎక్కడైతే ముఖ్యంగా సౌత్ లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా పరిపాలించినటువంటి సౌత్ నే భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా ఉన్నాయి. భారతదేశ జీడిపిలో కూడా ఒక కీలకమైనటువంటి భాగస్వామ్యము సౌత్ ఇండియానే ఉంది. ఈ సౌత్ ఇండియాని ఎక్కువగా పరిపాలించింది ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రాంతీయ ప్రజల అభివృద్ధిని ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాయి. జాతీయ పార్టీ ఎంతసేపటికి వాళ్ళు ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఆదాయం వస్తున్నటువంటి రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొని తన సపోర్ట్ చేస్తున్నటువంటి బడా పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు కట్టబెట్టేది జాతీయ పార్టీలు చేస్తుంది. అందుకే ఇక్కడ తెలంగాణలో ఈ ప్రాంతీయ పార్టీ అస్తిత్వాన్ని పూర్తిగా దెబ్బతీయాలి అనే టార్గెట్ ఈ ఎలక్షన్ల లక్ష్యం కనిపిస్తుంది. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోకి ఈ రోజు షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ మధ్య నలిగిపోబోతోంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే కేవలం వినోద్ కుమార్ మీదే ఐటీ దాడులు కాదు, మరికొంతమంది బీఆర్ఎస్ నేతల మీద కూడా ఐటీ దాడులు జరగబోతున్నాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్, నిజంగానే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మరికొంతమంది నాయకుల మీద కూడా ఐటీ దాడులు జరగబోతున్నాయా అంటే ఏం చెప్తారు? 100% జరుగుతాయి. ఇక్కడ ప్రధానంగా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు. ఎందుకు బీఆర్ఎస్? అదే చెప్తున్నా, ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రాంతీయ అస్తిత్వానికి ప్రతీకలుగా ఉంటున్నటువంటి పార్టీ బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ ని నామరూపాలు లేకుండా చేయాలి, ఇక్కడ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి, మేము పెత్తనం చేయాలి. పెత్తనం చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా వాళ్ళకి గట్టిగా సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళే అనేక అంశాలు. ఒకటి బెదిరించడం, లొంగ తీసుకోవడం, బెదిరించినా లొంగకపోతే దాడులు చేయడం, అరెస్టులు చేయడం. ఇది ఒక యుద్ధంలో భాగంగా, యుద్ధతంత్రంలో, ఎలక్షన్ యుద్ధ తంత్రంలో ఇది ఒక భాగం అయిపోయింది. అవన్నీ ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్ అన్ని కూడా ఏమైనాయి, మోడీకి ఆ యొక్క విభాగాలుగా, ఆ బీజేపీ పార్టీ విభాగాలుగా తయారైనాయి. దానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ కూడా పూర్తిగా సహకరిస్తూ కనిపిస్తున్నది వాళ్ళకు ఉన్నటువంటి. ఇప్పుడు లిక్కర్కి అదే విధంగా మళ్ళీ వీళ్ళు దాడులు చేస్తున్నటువంటి, ఇక్కడ బీజేపీది ద్వంద్వ వైఖరి కనిపిస్తుంటది, కాంగ్రెస్ ది ద్వంద్వ వైఖరి కనిపిస్తున్నటువంటి. ఎవరైతే ఇట్లాంటి ఐటీ, ఈడీకి సంబంధించిన కేసులు ఉన్నాయో వాళ్ళు బీజేపీలో చేరితే వాళ్ళ మీద ఎలాంటి దాడులు ఉండట్లేవు, ఎలాంటి నోటీసులు ఉండట్లేవు. ఎగ్జాక్ట్లీ విజయ్ కుమార్ గారు, రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో గనక నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ నేతల మీద వరుస దాడులు జరుగుతూ ఉంటే, అంటే ఐటీ దాడులు జరుగుతూ ఉంటే, ఆ బీఆర్ఎస్ నేతలు భయపడి ఇటు కాంగ్రెస్ వైపో లేదా ఇటు భారతీయ జనతా పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతోనే, ఆ వ్యూహంతోనే ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి, నిజంగా బీఆర్ఎస్ నేతలు భయపడే పరిస్థితి ఉందా? భయపడి అటు కాంగ్రెస్కి కానీ ఇటు భారతీయ జనతా పార్టీకి కానీ వెళ్ళే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పటికే జరిగినాయి. అలా
రాజకీయాల్లో నిజంగా రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, రాజకీయానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటే ఎలా భయపడే అవకాశం ఉండదు. కొట్లాడతారు, అది చేస్తారు. ఇంకా కొంతమంది వ్యాపారస్తులు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళు భయపడతారా? పోయేటోళ్ళు ఇప్పటికే పోయేవాళ్ళు పోయారు, రాజీ పడేవాళ్ళు రాజీ పడ్డారు. కనిపిస్తూనే ఉన్నది. అంటే ఉమ్, ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా దక్కిన అధికారాన్ని రాజకీయ అణచివేతకే ఉపయోగిస్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ జాతీయ పార్టీలు భారతదేశానికి అందిస్తున్న సందేశమే ఇది. మేము ఉమ్, అధికారంలో ఉంటే ఈ పని చేయండి, ఈ పని చేసి అవతలి రాజకీయంగా అణిచేస్తాము, అణిచేయాలి అనేదే వీళ్ళు సూచిస్తున్న మార్గదర్శకం. ఇదే ఉమ్, మార్గదర్శకం రేపు బీజేపీకి వస్తుంది. రేపు కేంద్రంలో అధికారం మారింది అనుకోండి, ఎవరైనా సేమ్ బీజేపీకి సపోర్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఇదే రకమైనటువంటి దాడులు ఉంటాయి. అదే ఓకే. కాంగ్రెస్ కి సంబంధించినటువంటిది వచ్చినా ఇదే ఉంటుంది. అంటే భారత ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూనీ చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్, ఎమర్జెన్సీ రోజులు కనిపిస్తున్నాయి భారతదేశంలో. ఎక్కడెక్కడ ఎవరైతే ప్రశ్నిస్తున్నా, ఇంకేం చేసినా, ప్రాంతీయ ఆకాంక్షలు కావచ్చు, ఇంకే రకమైనటువంటిది ప్రశ్నించినా వాళ్ళ మీద ఇట్లాంటి దాడులు చేసి వాళ్ళని అరెస్టులు చేసి జైలుకు పంపించి భయపెట్టి ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేయకుండా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో ఉమ్, భాగంగానే ఈ కక్ష సాధింపు చర్య ఇప్పుడు తెలంగాణ మీద జరుగుతున్నటువంటి వీళ్ళ మీద ప్రాంతీయ అస్తిత్వం మీద సపోర్ట్ చేస్తున్న పార్టీ నాయకుల మీద జరుగుతుందంటే తెలంగాణ మీద దాడి లాగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి. వచ్చిన 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి ఒక 10 సంవత్సరాలే. పెద్ద రాష్ట్రాల వయసుతో పోల్చుకుంటే ఒక చిన్న బేబీ మాత్రమే తెలంగాణ. ఆ తెలంగాణ ఉమ్, బేబీ మీద వీళ్ళు ఏ రకంగా ఇక్కడ ఎదుగుతున్నటువంటి నాయకత్వాన్ని దెబ్బతీస్తే తెలంగాణ మొత్తం మా గ్రిప్ లో వస్తుంది, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి అనే ఒక ప్రధానమైనటువంటి టార్గెటే కనిపిస్తుంది. ఆధిపత్యం కోసం ఆ ఆధిపత్యము, ఆర్థిక దోపిడీ ఈ కోసం ఈ రకమైనటువంటి దాడులు ప్రజాస్వామ్యం పేరుతో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రకం ఐటీ, ఈడీ, సిబిఐ, అదే ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా ఆయన వాళ్ళ తొత్తులుగా మారి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకొక న్యాయ వ్యవస్థ ఉన్నది. ఈసారి న్యాయ వ్యవస్థ కూడా అధికారంలోకి 300 సీట్లు వస్తాయని టార్గెట్ పెట్టుకుంటున్నటువంటి బీజేపీ వస్తే నెక్స్ట్ న్యాయ వ్యవస్థ కూడా ఏమైతుందో తెలియలేనటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో ఒక రకమైనటువంటి చర్చ మొదలైంది. నిజంగా ప్రజాస్వామిక వాదులందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిదే. రేపు భవిష్యత్తు ఏమవుతుంది, ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రశ్నించలేనటువంటి సిచ్యువేషన్ కి పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ గట్టిగా ఉమ్, బీఆర్ఎస్ కరీంనగర్ లో గెలిచి ఉంటే నేను దేశం అంతా అగ్గి అయి ఉండేది, నిరసన వ్యక్తాలు చేసి ఉంటాయని అని చెప్తున్నటువంటి ఆ పదం మాట్లాడడంతో ఈ రకమైనటువంటి దాడి ఒక హెచ్చరిక చేసిన, ఒక గట్టిగా ప్రశ్నించిన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే భారతదేశంలో ఈ రకమైన పరిస్థితి ఉంటుంది అనేది కనిపిస్తుంది. మోడీ అనుసరిస్తున్నటువంటి విధానం ఆ రకమైన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడుని అలా బెదిరించే తీసుకున్నట్టు కనిపిస్తుంది. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు మొత్తం బీజేపీని ఇష్టం ఉన్నట్టు తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకో ఉమ్, వెంటనే బీజేపీ తోటి అయిపోయిండు. అంత భయపడి ఏం బలం లేని వాళ్ళకు కూడా 6 సీట్లు ఇచ్చే పరిస్థితి, ఏం బలం లేని వాళ్ళకు 10 సీట్లు ఇచ్చే పరిస్థితి. ఈ దేశవ్యాప్తంగా ఇట్లా ఒక అప్రజాస్వామికమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి, భయోత్పాతాన్ని క్రియేట్ చేసి భారత ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసే పని బీజేపీ పెట్టుకుంది. ఆ బీజేపీకి అంటగావుతున్న బీజేపీకి ఇన్సైడ్ గా మన తెలంగాణ లాంటి చోట్లనైతే ఇన్సైడ్ గా ఇక్కడ ప్రభుత్వ అధినేతలే సంబంధించి బీజేపీకి వైపు సిద్ధాంతపరంగా దేశవ్యాప్తంగా ఫైట్ చేస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ